మీ జీవితంలో ఎప్పుడైనా ఇలా ఆలోచించారా? మీరు కలలు కనకముందే మీ భవిష్యత్తు గురించి కలలు కన్న మనిషి ఎవరు? మీరు గెలుస్తారని నమ్మకం లేకపోయినా నా బిడ్డ తప్పకుండా గెలుస్తాడని నమ్మిన వ్యక్తి ఎవరు? అతనే నాన్న. మన జీవితంలో నాన్న పాత్ర గురించి మాట్లాడేటప్పుడు మనకి గుర్తొచ్చేవి ఎక్కువగా ఆయన మాటలు కాదు, ఆయన చేసిన పనులు. ఎందుకంటే అమ్మ ప్రేమ వినిపిస్తుంది, నాన్న ప్రేమ కనిపించకుండా పనిచేస్తుంది. ఒక చిన్న విషయం గుర్తు చేసుకోండి. మనం చిన్నప్పుడు పడిపోతే అమ్మ వెంటనే వచ్చి లేపుతుంది, కానీ కొంచెం దూరంలో నిలబడి లే, నువ్వే లేవగలవని చెప్పే వ్యక్తి నాన్న. ఆ సమయంలో అది కఠినంగా అనిపిస్తుంది, కానీ జీవితంలో ఎన్నిసార్లు పడిపోయినా మళ్ళీ లేచే ధైర్యం అదే మాటల వల్ల వస్తుంది. మనలో చాలామందికి ఒక జ్ఞాపకం ఉంటుంది. చిన్నప్పుడు మనం ఏదైనా అడిగితే సరే చూద్దామని చెప్పేవాడు నాన్న. ఆ చూద్దామనే మాట వెనుక ఎన్ని లెక్కలు, ఎన్ని ఆలోచనలు, ఎన్ని ఆందోళనలు దాగి ఉన్నాయో పెద్దయ్యాకే అర్థమవుతుంది. ఎందుకంటే మన కోరిక నెరవేరాలని మనం ఆలోచిస్తాం, అది ఎలా నెరవేర్చాలి అని నాన్న ఆలోచిస్తాడు. అదే తేడా. మన జీవితంలో చాలా సందర్భాల్లో మనం గెలిచినప్పుడు అందరూ చప్పట్లు కొడతారు, కానీ మనం ఓడిపోయినప్పుడు అందరూ దూరంగా వెళ్ళిపోయినా నిశ్శబ్దంగా మన పక్కన నిలబడే వ్యక్తి నాన్న. ఆయన బహుశా పెద్దగా ఓదార్చకపోవచ్చు, కానీ మళ్ళీ ప్రయత్నించు అనే ఒక్క మాటతో మనలో చనిపోయిన ఆత్మవిశ్వాసాన్ని మళ్ళీ బ్రతికిస్తాడు. అందుకే ప్రపంచం మొత్తం మన మీద అనుమానం పెట్టినా నాన్న మాత్రం మన మీద నమ్మకం కోల్పోడు. విచిత్రం ఏమిటంటే మనం చిన్నప్పుడు నాన్న భుజాలపై కూర్చొని ప్రపంచాన్ని చూస్తాం, కానీ పెద్దయ్యాక ఆయన మనలోనే ప్రపంచాన్ని చూస్తాడు. మన సంతోషంలో సంతోషపడతాడు, మన విజయాల్లో గర్వపడతాడు, మన బాధల్లో మౌనంగా బాధపడతాడు, కానీ తన గురించి మాత్రం ఎప్పుడూ మాట్లాడాడు. ఎందుకంటే తండ్రి ప్రేమకి ప్రచారం అవసరం ఉండదు. ఇంకో నిజం చెప్పనా, మన జీవితంలో మనం చేసే చాలా తప్పులని ప్రపంచం క్షమించకపోవచ్చు, కానీ తండ్రి మాత్రం క్షమిస్తాడు. మనపై కోపం వస్తుంది, మందలిస్తాడు, బాధపడతాడు, కానీ చివరికి మన మంచే కోరుకుంటాడు. ఎందుకంటే ప్రపంచంలో ఎవరైనా మన విజయాన్ని చూసి సంతోషపడతారు, కానీ మనం విజయం సాధించాలని మనకంటే ఎక్కువగా కోరుకునే వ్యక్తి నాన్న. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఒకప్పుడు మన చేతిని పట్టుకుని రోడ్డు దాటించిన నాన్న ఒకరోజు మన సహాయం అవసరమయ్యే వయసుకి వస్తాడు. ఒకప్పుడు మన కోసం ఎదురు చూసే సమయం లేని మనిషి ఇప్పుడు మన ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తాడు. ఒకప్పుడు మన భవిష్యత్తు గురించి ఆలోచించిన మనిషి ఇప్పుడు మనతో 2 నిమిషాలు మాట్లాడాలని కోరుకుంటాడు. అప్పుడు ఆయనకి కావాల్సింది ఖరీదైన బహుమతులు కాదు, పెద్ద పెద్ద మాటలు కాదు, కేవలం నాన్న ఎలా ఉన్నావు అదే చాలు. నాన్న నేను ఉన్నాను అనే భరోసా. అందుకే ఈ ఫాదర్స్ డే రోజున సోషల్ మీడియాలో ఫోటో పెట్టడం మంచిదే, కానీ దానికంటే గొప్ప పని ఒకటి ఉంది. మీ నాన్న దగ్గరికి వెళ్ళండి, ఆయన కళ్ళలోకి చూసి మనస్ఫూర్తిగా ఒక మాట చెప్పండి, నాన్న నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే అందులో మీ వాటా చాలా ఉంది. ఆ ఒక్క మాట ఆయనకు ప్రపంచంలోని అత్యంత విలువైన బహుమతి. గుర్తుంచుకోండి, నాన్న అనేది ఒక వ్యక్తి కాదు, మన కోసం నిశ్శబ్దంగా పోరాడే ఒక శక్తి. నాన్న అనేది ఒక పేరు కాదు, మన జీవితానికి వెన్నుముక. కాబట్టి ఈ ఒక్క రోజే కాదు, నాన్న ఉన్న ప్రతి రోజుని ఒక వరంగా భావిద్దాం. ఎందుకంటే మన జీవిత కథలో హీరో మనమే కావచ్చు, కానీ ఆ కథ రాసిన రచయిత మాత్రం నాన్నే. హ్యాపీ ఫాదర్స్ డే.